హాయ్ హలో వెల్కమ్ టు బ్యూకార్డ్ టీవీ. ఈరోజు వచ్చేసి ఈ వీడియో దేని మీద చేయడం జరుగుతుందంటే మీ ప్రశ్న నా సమాధానం. చాలా మంది వీడియోస్ కింద కామెంట్ చేయడం జరుగుతుందన్నమాట. సో వాటికి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను. సో వాటిలో నుంచి మెయిన్ కామెంట్స్ అనేది పిక్ చేసి వాటికి సంబంధించిన రిప్లై అనేది నేను ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. సో మీకు ఎటువంటి ప్రాబ్లం ఏది ఉన్నా కూడా మీరు ఈ వీడియో కింద కామెంట్ చేస్తే నేను దానికి సంబంధించిన ఒక వీడియో అనేది డెఫినెట్గా చేయడం జరుగుతుంది. ఇప్పటి నుంచి ప్రతి వారం ఇలాంటిది ఒక వీడియో అనేది నేను షేర్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేము పెట్టబోయే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మొదటి ప్రశ్న వచ్చేసి, నాకు ఏసీఎల్ సర్జరీ జరిగి 10 రోజులు అవుతోంది సార్, వాక్ చేయొచ్చా సార్? రిప్లై చేయండి. చూడండి, మీకు సర్జరీ అయ్యి 10 రోజులు అవుతుంది కాబట్టి మీరు నీకి బ్రేస్ వేసుకొని మీరు పార్షియల్ వెయిట్తో మీరు వాకింగ్ చేయొచ్చు. అలాగే వాటితో పాటు మీరు ఎక్సర్సైజెస్ కూడా చేయాల్సి ఉంటుంది. మీరు నా వీడియో కానీ చూస్తుంటే నేను ఛానల్లో వీడియో అనేది పెట్టడం జరిగింది. సో అందులో నేను ఫస్ట్ 2 వీక్స్ ఏం చేయాలి అనేది నేను ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. సో మీరు ఆ ఎక్సర్సైజ్ చేస్తూ మీరు పార్షియల్ వెయిట్ బెయినింగ్ అంటే బ్రేస్ వేసుకొని మీరు వాక్ చేయొచ్చు. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి సత్యనారాయణ గారు అడిగారు, సఫరింగ్ ఫ్రమ్ ఓఏ 4th stage, అడ్వైస్ ఎక్సర్సైజెస్, కెన్ ఐ అండర్టేక్ వాకింగ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎన్ ఎక్సర్సైజ్? చూడండి సత్యనారాయణ గారు, మీరు వచ్చేసి ఆల్రెడీ ఫైనల్ స్టేజ్ ఆస్టియోఆర్థరైటిస్ లో ఉన్నారు. టోటల్ గా మనకి 5 గ్రేడింగ్స్ ఉంటాయి అనమాట. 0, 1, 2, 3, 4. మీరు ఫైనల్ స్టేజ్ గ్రేడ్ లో ఉన్నారు. సో కాబట్టి మీకు ఆల్రెడీ నీ పెయిన్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. అలాగే స్వెల్లింగ్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. మీరు ఎక్కువసేపు కూర్చోలేరు, నిలబడలేని పొజిషన్లో ఉంటారు. కాబట్టి సో మీరు వాకింగ్ని అవాయిడ్ చేస్తే అంత మంచిది. సో మీకు దగ్గరలో కానీ మీకు ఫిజియోథెరపిస్ట్ ఉంటే మీరు వాళ్ళని కన్సల్ట్ అయ్యి మీరు ఫిజియో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మీరు ఎక్సర్సైజ్ చేస్తే మీకు మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి దిలీప్ గారు అడుగుతున్నారు, సార్ గుడ్ ఈవినింగ్, గ్రేడ్ 1 టియర్ అయింది నాకు, మీరు నెక్స్ట్ ఎక్సర్సైజెస్ చెప్పండి అన్నారు. సార్ ఫస్ట్ మీరు దగ్గరలో ఉన్న క్లినిక్కి వెళ్ళి మీరు కన్సల్ట్ అవ్వండి. సో మీరు ఫస్ట్ గ్రేడ్ టియర్ అన్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు స్వెల్లింగ్ అనేది ఉండడం జరుగుతుంది. వాళ్ళు మీకు ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వ్యాక్స్ థెరపీ అండ్ ఐఎఫ్టీ ఆర్ అల్ట్రాసౌండ్ ఏది వీలుంటే మీకు మీ కండిషన్ డిపెండ్ అయ్యి వాళ్ళు వ్యాక్స్, ఐఎఫ్టీ, అల్ట్రాసౌండ్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో మీరు ఆ ట్రీట్మెంట్ తీసుకోండి, లేకపోతే మీకు మజిల్ అనేది స్టిఫ్నెస్ రావడం జరుగుతుంది. సో మీరు ఆ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాతే మీరు నేను చెప్పిన ఎక్సర్సైజెస్ అనేది ఫాలో అవ్వండి. ట్రీట్మెంట్ చేస్తూ ఆ ఎక్సర్సైజెస్ అనేది ఫాలో అవ్వండి. తర్వాత మన ఛానల్లో 2 to 4 వీక్స్కి సంబంధించిన కూడా ఎక్సర్సైజెస్ అనేది నేను చెప్పడం జరిగింది. ఆ ఎక్సర్సైజెస్ కంప్లీట్ చేసిన తర్వాతే ఈ ఎక్సర్సైజెస్ చేయండి, మీకు మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి వాసు, నాకు ఏసీఎల్ ఆపరేషన్ అయ్యి 15 రోజులు అయింది, ఎక్సర్సైజెస్ చేస్తున్నాను, 2 రోజుల నుండి వాప్ వస్తుంది, నాకు ఆల్ ఇన్సైడ్ ఇంటర్నల్ బ్రేసెస్ చేశారు, దయచేసి సూచన అన్నారు. సార్ చూడండి, మీకు ఆల్రెడీ స్వెల్లింగ్ ఉందంటున్నారు కాబట్టి మీరు ఐస్ అనేది కంపల్సరీ అప్లై చేసుకోవాలా. అలాగే మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మీకు స్వెల్లింగ్ రావడం జరుగుతుంది కాబట్టి మీరు అండర్ ఫిజియోథెరపీ గైడెన్స్ అంటే ఫిజియోథెరపిస్ట్ గైడెన్స్ కింద మీరు ఎక్సర్సైజ్ చేస్తే చాలా బాగుంటుంది. సో వాళ్ళు మీకు అన్ని విధాలుగా కేర్ తీసుకొని మీకు వాళ్ళు ఎక్సర్సైజెస్ అనేది గైడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనం వీడియోస్ అనేది చేయడం జరిగింది. సో మీరు నా వీడియో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. 5వ ప్రశ్న వచ్చేసి నాగరాజ్ గారు అడుగుతున్నారు, హాయ్ సార్, బైక్ యాక్సిడెంట్లో 1/3 ఏసీఎల్ ఇంజరీ అయింది, ఆపరేషన్ నీడా ఆర్ నాట్, ప్లీజ్ టెల్ మీ సార్ అన్నారు. చూడండి సార్, కింద డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు రిపోర్ట్స్ అనేది పంపించండి. నేను దాన్ని చూసిన తర్వాతే మీకు సర్జరీ చేయాలా లేదా అనేది నేను మీకు క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది. సో నేను డైరెక్ట్గా నేను సజెస్ట్ ఇవ్వలేను రిపోర్ట్స్ చూడకుండా. ఓకే సార్, కింద వాట్సాప్ నెంబర్కి మీరు రిపోర్ట్స్ అనేది పంపించండి. నేను తప్పకుండా మీకు సర్జరీ అవసరమా లేదా అనేది నేను చెప్పడం జరుగుతుంది. 6th పర్సన్ వచ్చేసి తేజ గూడూర్, సార్ నాకు హీమోగ్లోబిన్ నోటెడ్ అయింది, D2, L1, L2, L3,
మైల్డ్ డిస్క్ బల్జ్ అలాగే డిఫ్యూజ్ డిస్క్ బల్జ్ ఉన్నాయని, సో దానికి సొల్యూషన్ చెప్పండి అని అడుగుతున్నారు. సార్ మీకున్న సమస్య వచ్చేసి అబ్నార్మల్ బ్లడ్ వెజిల్ అన్నమాట. సో ఇది కామన్గా వచ్చేసి స్కిన్, మజిల్, ఇంటర్నల్ ఆర్గన్స్, బోన్స్ మధ్యలో అవ్వడం జరుగుతుంది. సో ఇది హార్మ్లెస్. సో నేను చెప్పిన వీడియోస్ మీరు ఖచ్చితంగా చేసుకోవచ్చు. నేను చెప్పిన ఎక్సర్సైజెస్ మీరు కంపల్సరీ చేసుకోవచ్చు. సో వాటి వల్ల మీకు కొద్ది రిలీఫ్ అనేది దొరకడం జరుగుతుంది. 7వ ప్రశ్న వచ్చేసి వినయ్ అడుగుతున్నారు. హలో సార్, ఐఎమ్ వినయ్, 20 years ఏజ్, L4 L5 డిస్క్ బల్జ్ అయింది. ఒక 6 months ఫిజియోథెరపీ అండ్ మీవి సిమిలర్ ఎక్సర్సైజెస్ చేస్తున్నాను. పెయిన్ కొంచెం తగ్గింది, కానీ ఎక్కువగా వాకింగ్, స్టాండింగ్ అవ్వట్లేదు. ఇలా పర్మనెంట్ ఉంటుందా లేకపోతే తగ్గుతుందా? ఏమైనా పర్మనెంట్ సొల్యూషన్ ఉందా? ఖచ్చితంగా ఉంది వినయ్. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు నా వీడియోస్ని ఫాలో అయ్యి నా ఎక్సర్సైజ్ చేసి మీకు మంచి రిజల్ట్ అనేది వచ్చిందని మీరు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు చెప్పిన కండిషన్ బట్టి చూస్తే మీకు లంబార్ మజిల్ అనేది చాలా వీక్ ఉంది. సో దానికి సంబంధించిన ఎక్సర్సైజెస్ అనేది మీరు చేయాలి. సో లంబార్ బ్రిడ్జ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. సో మీరు అవి చేస్తే మీకు మజిల్ పవర్ అనేది, స్ట్రెంగ్త్ అనేది రావడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన వీడియో లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఖచ్చితంగా వెళ్ళి ఆ వీడియోలో ఉన్న ఎక్సర్సైజెస్ని చేయండి. మీకున్న సమస్య అనేది కంపల్సరీ 100% తగ్గిపోతుంది. 8వ ప్రశ్న సాయి శంకర్. సార్ ఇప్పుడు పెయిన్ ఉంది, ఎక్సర్సైజ్ చేయకూడదా? సార్ మీరు బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నారు. ఈ కామెంట్ వచ్చేసి నేను బ్యాక్ పెయిన్ వీడియో నుంచే తీసుకున్నాను అనమాట. సో మీరు బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నారు కాబట్టి సో పెయిన్ ఉన్నప్పుడు మాత్రం ఎక్సర్సైజెస్ చేయొద్దండి. దయచేసి మీకు దగ్గరలో ఉన్న ఫిజియోథెరపిస్ట్ని కానీ లేకపోతే ఆర్థోపెడిక్ని కన్సల్ట్ అయ్యి సో మీకున్న ప్రాబ్లమ్ని తెలుసుకుని వాటికి సంబంధించిన మెడికేషన్స్ తీసుకున్న తర్వాతే నేను చెప్పిన ఎక్సర్సైజెస్ అనేది ఫాలో అవ్వండి. మీకు 100% రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో పెయిన్ ఉన్నప్పుడు మాత్రం మీరు ఎక్సర్సైజెస్ చేయొద్దండి. మీరే కాదు, ఎవరైనా సరే, మీకు మోకాల్లో పెయిన్ ఉన్నా, నడుములో పెయిన్ ఉన్నా, మెడలో పెయిన్ ఉన్నా, మణికట్లో పెయిన్ ఉన్నా, సో పెయిన్ ఉన్నప్పుడు మాత్రం ఎక్సర్సైజ్ జోలికి వెళ్ళకండి. రెస్ట్ ఇచ్చేసేయండి, లేకపోతే దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. 9వ ప్రశ్న వచ్చేసి దినేష్. సార్ ఎక్సర్సైజెస్ ఆర్ వర్కింగ్ సార్, రియల్లీ 80% పెయిన్ రిలీఫ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా హ్యాపీగా ఉంది. మీరు నా ఎక్సర్సైజెస్ వల్ల 80% రిలీఫ్ అయినారని మీరు కామెంట్ ద్వారా నాకు చెప్పడం జరుగుతుంది. సో ఇలానే మీ సపోర్ట్ ఉండాలి సార్ మాకు. అలాగే నా వీడియోస్ అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అందరికీ హెల్ప్ అవుతుంది. 10th చాలా డిఫరెంట్గా ఉంది. ఐఎమ్ ద గోస్ట్ అంట పేరు. అన్న L5 S1 కూడా ఎక్సర్సైజ్ వర్క్ అవుతాయా? చూడండి, L5 S1కి, L4 L5కి, L3 L2కి, L1 L2కి కూడా మనం చెప్పిన ఎక్సర్సైజెస్ అన్నీ వర్క్ అవుతాయి. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి బ్యాక్ పెయిన్కి సంబంధించిన మీరు సిరీస్ ఓపెన్ చేస్తే మీకు అందులో ఉన్న ఎక్సర్సైజెస్ అన్ని కండిషన్లకి సెట్ అవుతాయి అనమాట. మనం చెప్పే ప్రతి ఎక్సర్సైజెస్ కూడా అన్ని కండిషన్స్ని దృష్టిలో పెట్టుకొని ఎక్సర్సైజెస్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా మీరు నా ఎక్సర్సైజెస్ ఫాలో అవ్వండి. ఇంకో ముఖ్య విషయం ఏమంటే సో నొప్పి ఉన్నప్పుడు మాత్రం ఆ ఎక్సర్సైజెస్ చేయడానికి వెళ్ళొద్దండి. దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మెడికేషన్స్ తీసుకున్న తర్వాత, అలాగే సివియర్ పెయిన్తో బాధపడుతున్న డిస్క్ డిఫ్యూజన్ కానీ లేకపోతే డిస్క్ బల్జ్తో కానీ స్లిప్ డిస్క్ ప్రాబ్లమ్స్తో ఎవరైనా బాధపడుతున్నారంటే ఫస్ట్ దగ్గరలో ఉన్న ఫిజియో సెంటర్కి వెళ్ళి, ఫిజియో క్లినిక్ కానీ రిహాబిలిటేషన్ సెంటర్స్ కానీ వెళ్ళి మీరు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాతే నేను చెప్పిన ఎక్సర్సైజెస్ అన్ని మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. నేను చెప్పిన ఎక్సర్సైజెస్ అన్ని 3 to 4 months వరకు ఖచ్చితంగా చేయండి. మీకు మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఫైనల్గా మీకు ఎటువంటి సమస్య ఉన్నా మీరు నాకు కింద కామెంట్ బాక్స్లో తెలపండి. అలాగే వాట్సాప్ నంబర్ కూడా మీకు డిస్ప్లే అవుతుంటుంది. సో దానికి మీరు నాకు మెసేజెస్ పెట్టండి. సో దాంట్లో గురించి కూడా నేను కొన్ని పిక్ చేసుకొని మీకోసం నేను వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో మీకు ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.